హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఫ్యామిలీ ట్రావెల్స్ ఎస్ఆర్. సో నా వీడియో ఫాలో అవుతున్నారు కదండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకి వెళ్తున్నాము. పెనుగొండ గ్రామంలో. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఒక అమ్మవారు 65 అడుగుల ఎత్తులో విగ్రహం కొలువై ఉంటుంది. ఒక ఇత్తడి రూపం బంగారు రూపంలో ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అలా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా ఈ ఆలయం గురించి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మనం మానవ స్త్రీగా జన్మించి అమ్మవారిగా మారిన దేవత, వైశ్యుల ఆరాధ్య దేవత, కులదైవం, ఇంటి ఆడబడుచు. వైశ్యుల కుటుంబంలో జన్మించింది. ఆవిడే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా, 90 అడుగుల పంచలోహ విగ్రహంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇది వైశ్యులకు ఒక పవిత్ర క్షేత్రం. వైశ్యులు దీనిని కాశీగా భావిస్తూ ఉంటారు. మన గోదావరి జిల్లాలో పాలకొల్లుకి అతి సమీపంలో 16 కిలోమీటర్ల దూరంలో పెనుగొండలో ఈ వాసవి మాత కొలువై ఉంది. ఇంతేకాకుండా అగ్నిహోత్రం నుంచి అమ్మవారు ఉద్భవించినట్టుగా దర్శనమిస్తూ ఉంటారు. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి అమ్మవారిగా దేవతగా ఎలా మారింది? అసలు ఈ తల్లికి వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరు ఎలా వచ్చింది? ఆమెను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారి అయినా కన్నీటి పర్యంతం. పూర్వం పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి భార్య కౌసుంబి అనే వైశ్య దంపతులు ఉండేవారు. వీళ్ళకి పెళ్లి అయి చాలా కాలం అయినా సంతానం లేదు. అందుకని కుసుమశ్రేష్ఠుడు యాగం చేస్తాడు. యాగానికి మెచ్చి ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలాలను ప్రసాదించి కౌసుంబిని భుజించమని చెప్తుంది. ఆ ఫలాలను భుజించిన కౌసుంబికి 10 నెలల తర్వాత ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ కవల పిల్లలకి జన్మనిస్తుంది. తరువాత కవల పిల్లలకు జాతకాలు చూపించారు. ఉమామహేశ్వరి అంశతో జన్మించడం వల్ల ఆడ శిశువుకి వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకి ఏమో విరూపాక్షుడు అని నామకరణం చేస్తారు. చూసిన వాళ్ళు అందరూ ప్రశంసించేలా కవల పిల్లల్ని పెంచుతారు కుసుమశ్రేష్ఠి. అయితే ఈ వాసవి ఎంతో గుణవంతురాలు, మంచి సౌందర్యవతి కూడా. అయితే విజయయాత్రగా వెళ్తున్న రాజు విష్ణువర్ధనుడు పెనుగొండకి వస్తాడు. రాజు విష్ణువర్ధనుడు అలా వెళ్తూ ఉండగా కుసుమశ్రేష్ఠి ఇంటి వద్ద ఉన్న సౌందర్యవతి అయినటువంటి వాసవిని చూస్తాడు. చక్కటి సౌందర్యంగా ఉన్న ఆ వాసవిని చూసి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. తరువాత మంత్రిని పిలిపించి వెంటనే పెనుగొండకి వెళ్లి కుసుమశ్రేష్ఠుని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవటానికి అతని అనుమతి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠుడికి చెప్పగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో బియ్యం అందుకోలేము అంటాడు. ఇది అసాధ్యం అని చెప్పగా ఆ నిర్ణయం తెలుసుకున్న రాజు ఆగ్రహించి వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవటానికి వెనుకాడను అని తెలుపమని చెప్పి మంత్రిని రాయబారానికి పంపాడు ఆ విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోతారు. వాసవిని తీసుకువెళ్లి వివాహం చేసుకోవటానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకి బయలుదేరతాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలుస్తుంది. అలాగే రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయటానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయాన్ని చెప్పమంటాడు కుసుమశ్రేష్ఠి. ఈ వివాహం అంగీకరించము అని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదు అంటే వాసవి అగ్నిప్రవేశం చెయ్యాలి అని అంటారు. అంబిక అంశం అయిన నేను మానవ మాతృలను వివాహం ఆడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు పెట్టారు కదా, అగ్నిప్రవేశం చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. అప్పుడు తన తండ్రికి పరమేశ్వరులా దర్శనం ఇచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలు అని చెప్పి అంటుంది.
వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణాలు చేసింది. అందరూ కూడా అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెకు తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పింది వాసవి. అంతటా ఆ విష్ణువర్ధనుడు ఆ రాజు పెనుగొండ సరిహద్దుకి వస్తాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసింది అని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళిగా ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించేస్తుంది అమ్మవారు. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించిన వారు, పూజించిన వారు అష్ట ఐశ్వర్యాలు పొందుతారు అని చెప్తుంది. ఆ రాజు మరణం గురించి తెలుసుకున్న అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోతాడు. అంబిక చేత తన తండ్రి సంహరించబడ్డాడు అని తెలిసి పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షలను కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. చివరికి ఆ విరూపాక్షుడికే పెనుగొండకి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ప్రజలందరూ కూడా దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లి వాసవని మీరు చూస్తున్న ఈ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ ఆలయం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి యొక్క దర్శనాలు ఇస్తూ ఉంటారు. ఈ వాసవి అమ్మవారి ఆలయం బయటికి రాగానే పక్కనే చిన్న 12 జ్యోతిర్లింగాల ఆలయం అయితే కడుతున్నారండి. ఇది చూడటానికి చాలా అంటే చాలా చక్కగా ఉందండి. ఇంకా వర్క్ అయితే పూర్తవలేదు, కానీ ఈ ఆలయం నాకు నచ్చి షూట్ చేయడం జరిగింది. చాలా బాగుంది, అందరూ కూడా చూడండి. అలాగే ఇక్కడ ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర పక్కనే రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏసీ ఆర్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు, ప్రత్యేక పూజలు ఎప్పుడు చేస్తారు, అలాగే ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి, ఈ వివరాలన్నీ కూడా అర్చకుల వారిని అడిగి శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. కళ్యాణ గుణసంపన్నాం కరుణా రసవాహిని వందే కాత్యాయనీం గౌరీం కన్యకా పరమేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలము మరియు అగ్ని ప్రవేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వాసవి శాంతిధాం క్షేత్రము పెనుగొండలో ఇక్కడ అమ్మవారు 90 అడుగుల పంచలోహ విగ్రహం, మన ప్రపంచంలోనే మొట్టమొదటి పంచలోహ విగ్రహం మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు 5 లోహాలు కూడా ఉపయోగించి 44 టన్నులు అంటే 44,000 కేజీలు పంచలోహాలు ఉపయోగించి చేసినటువంటి ఏకైక విగ్రహం మన వాసవి అమ్మవారిది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, వాసవి అమ్మవారి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన తర్వాత ఏ విధంగా అయితే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్టుగా అగ్నిహోత్రం నుంచి అమ్మవారు ఉద్భవించినట్టుగా ఈ మూర్తిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా వాసవి అమ్మవారి దేవాలయాలు ఉన్నా కూడా అమ్మవారు అగ్నిలో ఉన్నట్టుగా విగ్రహాలు మనకి ఎక్కడా కూడా దర్శనం ఇవ్వవు. ఇక్కడ అమ్మవారు మనం ప్రధానంగా చూసుకుంటే విశ్వరూపం, అంటే అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా ఆదిపరాశక్తి యొక్క అంశతో పార్వతీదేవి విశ్వరూపంగా ఎలా అయితే తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందో అదేవిధంగా ఈ మూర్తిని పెట్టడం జరిగింది. అలాగే ఈ మూర్తి ఇంకా విశేషాలు ఏంటంటే, ఎవరైతే అమ్మవారితో అగ్ని ప్రవేశం చేశారో వారి 102 గోత్రిజులు కూడా అమ్మవారి పైన వంశవృక్షంగా ధరించి ఉంటుంది. అమ్మవారు చుట్టూ అగ్నిలో ఉన్నట్టుగా ఒక చేతిలో చిలుక, ఒక చేతిలో కమలము, వరదాభయ హస్తాలతోటి అమ్మవారి విశ్వరూప దర్శనం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ప్రధానంగా నిత్య పూజలు చేయడానికి కింద అమ్మవారు మరకత విగ్రహం వాసవి అమ్మవారిది, పచ్చరాతితోటి నిత్య పూజలకి వాసవి అమ్మవారి మరకత విగ్రహము. ప్రతినిత్యము కూడా ఉదయం గోమాత పూజలు, అమ్మవారికి అభిషేకాలు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన క్షేత్రం కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకి ఈ క్షేత్రంలో అంటే వాసవి శాంతిధాం క్షేత్రంలో వాసవి హోమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ 102 మంది దంపతులతో అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి ప్రతి నిత్యము ఉదయం 9 గంటలకి వాసవి హోమం జరుగుతుంది.
అలాగే మాఘ శుద్ధ విధి నాడు అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి ఆత్మార్పణ దినోత్సవము, వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి జయంతోత్సవం పుట్టినరోజు వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. అలాగే నవరాత్రులు, కార్తీక మాసము, అలాగే గురు పౌర్ణమి ఇక్కడ విశేషంగా ప్రధానంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇక్కడ 102 గోత్రిజుల్ని కూడా కింద ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎవరైతే అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేశారో వారి 102 గోత్రికుల్ని కూడా దంపతుల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అలాగే బయట 12 జ్యోతిర్లింగాలు, 12 లింగాలు కూడా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల ఆలయాన్ని మనం దర్శించవచ్చు. అలాగే బయట నవగ్రహాలు, ప్రతినిత్యము హోమం చేసేటువంటి హోమగుండము, స్నానఘట్టము, అమ్మవారి పుష్కరిణి, నిత్యాన్నదానం ఇవన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహాన్ని దర్శించడానికి అమ్మవారి భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మన ప్రపంచంలోనే మన చుట్టుపక్కల ఎక్కడా కూడా లేని విధంగా ఉన్నటువంటి ఈ అమ్మవారిని మీరందరూ కూడా దర్శించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలకి పాత్రులు కాగలని కోరుతున్నాం. జై వాసవి. చూశారు కదండి ఈ వీడియో. పంతులు గారు బాగా సెలవు ఇచ్చారు, బాగా చెప్పారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. సర్వేదన సుఖనోపంతు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.